అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చూశానండి. ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక క్రిస్టియన్ పాస్టర్ అన్నమాట. ఆ పాస్టర్ని అజయ్ బాబు అనుకుంటాను. ఇంకా రామాయణం కోసం ఒకటే రచ్చ చేస్తున్నాడు. అంటే కొంచెం రామాయణం తెలిసిన వాళ్ళని పిలిచి రామాయణం మీద అడిగితే బాగుంటుంది. ఈ యాంకర్స్ కూడాను, ఈ యాంకర్స్ కూడా రామాయణం మీద అవగాహన లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏం తెలుసానో రామాయణం కోసం ఈ యాంకర్స్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆ పాస్టర్ కూడా ఇంకా ఒకటే అరుపులు మాట. ఏంటంటే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను చిన్న. రాముడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారో సమాధానం వినండి. సరయూ నదిలోనికి దూకి సరయూ నదిలోనికి వెళ్లి రాముడు తన సహోదరులతో పాటుగా చనిపోయాడు అని చెప్పి రామాయణంలో ఉందని నేను చెప్తున్నాను. ఇంకోండి, అంటే పాస్టర్ గారు శ్రీరాముడు మొత్తం వాళ్ళ సోదరులతో కలిపి సరయూ నదిలోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు అని చెప్తున్నారు అన్నమాట. వెళ్ళి చనిపోయారు అని చెప్తున్నారు. ఇది ఏంటంటే సరయూ నదిలోకి వెళ్ళి రాముడు మొత్తం వాళ్ళ అన్నదమ్ములతో సహా సోదరులతో సహా అంతర్ధానం అయ్యారు గాని చనిపోలేదండి. అంటే అంత సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం రాముడికి రాలేదు. అంతర్ధానం అయ్యి ఆయన శరీరం అనేది ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఒకవేళ చనిపోయారు అంటున్నారు. చనిపోయారు అంటే రాముడికి ఎవరైనా, రాముడికి, లక్ష్మణుడికి, భరత శత్రుఘ్నుడికి ఎవరికైనా అంటే అంత్యక్రియలు ఏమైనా చేశారా? ఎక్కడా లేదు. ఒకటి పలానా ఓ శరీరం దొరికిందని ఎక్కడైనా ఉందా? ఏది లేదండి. అంతర్ధానం అయ్యారు అంటే రాముడు వచ్చిన పని అయిపోయింది మాట. ఇక్కడ భూలోకంలో ఇది అంటే త్రేతాయుగంలోని రాముడు అవతారం చాలించేసి అంతర్ధానం అయిపోయారు అని చనిపోయింది అనేది ఎక్కడా లేదు. ఏ రామాయణంలోని లేదండి. అది కొంచెం అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటే మాత్రం బాగుంటుంది. అసలు మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు, యాంకర్స్ కి మెయిన్ రామాయణం కోసం అవగాహన ఉన్నవాళ్ళు వస్తే బాగుంటుంది. లేదు అంటే ఇలాంటి తెలియని అంటే రాముడిని తిట్టిన వాళ్ళు, హిందూ ధర్మాన్ని తిట్టిన వాళ్ళని ఈ ఇంటర్వ్యూస్ కి పిలిచే కన్నా రామాయణం అవగాహన ఉన్న గురువుల్ని ఎవరినైనా పిలిచి ఇంటర్వ్యూస్ తీసుకుంటే వాళ్ళు చెప్పేది వీళ్ళు వింటారు కదా. అందుకు నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. రామాయణం మీద, మహాభారతం మీద, భాగవతం మీద, ఇలాంటి వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ చేయండి దయచేసి. ఇంకా ఇప్పుడు కాకపోతే నాది చిన్న సంతోషం ఏంటంటే, ఈ శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుని తిట్టుకొనే ఉంటాడు. అయినా కృష్ణనామ జపమే చేశారు. అంటే ఇంకా మనం అంటామో లేదో తెలియదు కానీ వీళ్ళు తెల్లవారితే చాలు రామ 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 అంటారు. అంటే వాళ్ళ పాపాలు, ఎవరైనా చేసిన పాపాలు అలా దగ్ధం అయిపోతున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది వీడియో? లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.